చంద్రబాబు నాయుడు గారు 2095-96లో మామగారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు, తెలిసిందే. దాన్ని సమర్థించుకోవడం కోసం అని చెప్పి మళ్ళీ ఆయన బాలకృష్ణ గారు ఒక టీవీ షో, దిక్కుమాలిన టీవీ షో తీసేయి. ఇలాంటి పదజాలం వాడడం అనేటువంటిది బాగుండదు, భావ్యంగా ఉండదు అని అనిపించినా కాబట్టి ఫ్లోలో వచ్చేస్తుంటుంది ఒకసారి. అది ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఐఎమ్ సారీ వెంకట్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎక్కడ కోరుకున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు అనేసి అంటే యువకుడు, పట్టుదల ఉన్నటువంటి మనిషి, కాస్త కూస్తో చదువుకునే మనిషి, ఎకానమిస్ట్. తల్లిగారు పాపం పచ్చళ్ళు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చదివించింది. కాలేజీలో ఉన్నప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత మరి మనిషిలో ఎవరు ఊహించినటువంటి మార్పులు వచ్చినాయి అన్నమాట. ఒక స్థిరత్వం అంటూ లేదు మనిషికి. ఓకే. ఇండిపెండెంట్గా సింగిల్గా ఎప్పుడు కూడా గెలిచినటువంటి దాఖలాలు లేవు. 96 దగ్గర నుంచి నువ్వు తీసుకో. కమ్యూనిస్టులతో అన్నా కలవాలి, బీజేపీతో అన్నా కలవాలి, అవసరమైతే తెలంగాణ లాంటి ప్రాంతంలో కాంగ్రెస్ వాళ్ళ దగ్గరైనా కలుస్తాడు, వైఆర్సీస్ తోటైనా కలుస్తాడు.